మోగిన బడిగంట తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారనున్న 100 వసంతాల హై స్కూల్ ఎక్కడో కాదు, మన జడ్చర్లలోని వేల మంది విద్యార్థులను సానబట్టి దేశ భవిష్యత్తుకు అందించిన హై స్కూల్ నేడు తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారింది. పబ్లిక్ స్కూల్గా బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్ శతాబ్ది ఉత్సవాల వేళ అరుదైన గౌరవం. పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్, డిఈఓ నేడు పాఠశాలలో కేక్ కటింగ్, మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది. బాదేపల్లి జిల్లా పరిషత్ హై స్కూలు శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబైతుందుల్లా. 1925 సంవత్సరంలో ప్రారంభమైన పాఠశాల బుధవారం నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న పబ్లిక్ స్కూల్కు ఎంపికైంది. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పట్టణవాసులు హర్షం వ్యక్తపరుస్తుండ్రు. 1925-26 విద్యా సంవత్సరంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ధర్మశాల వద్ద ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలగా ప్రారంభమై కొద్ది రోజులకే తెలుగు మీడియం ప్రారంభించారు. 1949-50లో మాధ్యమిక పాఠశాలగా మారుస్తూ సింగల్గడ్డకు తరలించిండ్రు. 1956-57 సంవత్సరము ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేసిండ్రు. 2009 సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిండ్రు. 100 ఏళ్లుగా విద్య అందిస్తూ ఎంతో మంది విద్యావేత్తలను తీర్చిదిద్దిన పాఠశాల ఇది. చేసినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ, అదేవిధంగా ప్రియమైన విద్యార్థులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మరి స్వాగతం, సుస్వాగతం. మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ బాదేపల్లి మరి 1200 మంది విద్యార్థులు కలిగినటువంటి పాఠశాలలో 3 మీడియాలు ఉన్నవి. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియం రన్ అవుతుంది. మరి 2024-25 సంవత్సరంలో 10th క్లాసులో స్టేట్లోనే హైయెస్ట్గా అపియర్ అయినటువంటి పాఠశాల మాది. 247 మంది విద్యార్థులు అపియర్ అయ్యారు. మరి 224 మంది పాస్ కావడం జరిగింది. అపియరు, పాస్ అనేది స్టేట్లోనే హైయెస్ట్ కాబట్టి ఈ సందర్భంగా మేము పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, మరి మా ఎస్ఎస్సి విద్యార్థులందరూ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నిన్ననే జరిగినటువంటి ఈ పాఠశాల 1925లో ప్రారంభించబడింది. మరి 2025 నిన్నటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మరి ఈ 100 సంవత్సరాల యొక్క ఘనమైన చరిత్రను పెద్ద మొత్తంలో ప్రోగ్రాం జరపడానికి మరి ఇక్కడికి ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, మహానుభావులు ఎందరో ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే సార్తో కలిసి ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు. 100 చెట్లు నాటడం, ఇక్కడ విద్యార్థులందరితో మమేకమై, మా అందరితో మమేకమై ఇక్కడ చెట్ల నాటే ప్రోగ్రాం ఉంది. మరి ఇంత పెద్ద పాఠశాలకు నిన్న వచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ సారు, తర్వాత డిఓ గారు, ఎంఈఓ గారు మన పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూలుగా సెలెక్ట్ కాబోతుంది. కాబట్టి పాఠశాల యొక్క వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎంత ఉంది, ఎన్ని తరగతి గదులు ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, స్టాఫ్ ఎంత ఉంది, అన్ని వివరాలతో ఇక్కడ నిన్న పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ ప్రీ ప్రైమరీ నుంచి అంటే అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల, హై స్కూలు ఈ 3 కూడా ఇదే పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూలు ప్రారంభం ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మరి దీనికి గాను మా పాఠశాల అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో మా పాఠశాల ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే, అన్ని సౌకర్యాలతో కంప్యూటర్ ల్యాబ్ కానీ, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్ కానీ, మరి రోబోటిక్ టెక్నాలజీ, తర్వాత ఎన్సీసీ ప్రోగ్రామ్ ఉంది. పిఎం శ్రీ కింద సెలెక్ట్ అయినటువంటి పాఠశాల.
అన్నీ గుడక మరి అన్ని హంగులతో అన్ని రకాల మల్టిపుల్గా మరి గేమ్స్ కానీ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని నిన్న కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి అన్ని రకాలుగా ఇక్కడ అభివృద్ధిలో మా పాఠశాల కొనసాగబోతుంది కాబట్టి మరి ఈ సందర్భంగా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. 1925 జూన్ 11వ తేదీన పునాది పూసుకున్నటువంటి ఈ పాఠశాల నిన్నటి జూన్ 11వ తారీఖు 100 సంవత్సరాలు పూర్తి చేసిన ఘనమైన చరిత్ర పాఠశాల బాయస్ బాదేపల్లి. ఈ సందర్భంగా మరొక విశేషం ఈ పాఠశాలకు ఆపాదించడం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఈ పాఠశాల రూపాంతరం చేయడం అనేది ఉదావహం. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పడితే కేజీ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఆంగ్ల మాధ్యమంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు ధీటుగా ఈ పాఠశాలను తయారు చేసే అంశం ఉంటుంది. ఇక్కడ అన్ని తరగతి గదుల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఏఐ, కంప్యూటర్ శిక్షణ, ల్యాబ్స్, ప్లే గ్రౌండ్స్, ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం, అదేవిధంగా ఫుల్ ఎక్విప్డ్ మెటీరియల్ మరియు ఫుల్ క్వాలిఫైడ్ టీచర్స్తో ఈ పాఠశాల విరాజిల్లబోతుంది. ఈ సందర్భం చాలా సంతోషకరమైనది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పడితే జడ్చర్ల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కడు బీద కుటుంబాలైనటువంటి విద్యార్థులందరూ కూడా అత్యంత నాణ్యమైన విద్య అందేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.